నా పేరు శివప్రసాద్ రెడ్డి. నేను వైఎస్ఆర్కి బాగా పెద్ద అభిమాని. బేసిక్గా బాగా వివచ్చమైన అభిమాని. కానీ ఒకటి భయ్యా, ఇప్పుడు రాజశేఖర రెడ్డితో ఉన్న వాళ్ళందరూ జగన్తో ఉండాలని లేదు. జగన్ చాలామంది వెళ్ళిపోయారు జగన్ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి అభిమానులు. కానీ నాకు ఒకటి వచ్చింది భయ్యా జగన్లో. దానివల్ల నేను జగన్ కుటుంబంతో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నాను. ఎవరైనా ఒక మంత్రి, నేను ఒక స్థాయిలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి కొడుకుని, నా వెనక నాకు బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది అనుకుంటారు. ఆయనకు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, బాగా ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆయన అనుభవించడానికి అన్ని సుఖాలు ఉన్నాయి. కానీ నాన్న మాట కోసం, నాన్న ఇది కోసం ఆయన నాకొద్దు, నేను పార్టీలో ఉండను, నేను పార్టీకి వెళ్ళను, పార్టీలో ఉండను అని ఆయన అనలేదు. మా పార్టీలో ఉంటా అన్నాడు. ఓదార్పయాత్ర చేసుకుంటున్నాడు. అయినా కేసులు పెట్టారు. అయినా భయపడకుండా, బెదరకుండా, ఏమాత్రం ఇది లేకుండా, ఏమాత్రం భయపడకుండా ఉన్నందుకు ఆయన విశ్వసనీయత వల్లే నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని. ఇన్ని కేసులు పెట్టారు, ఒక్కటే నిలిచే కేసు కాదు. మొన్న ఎవరు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ అభిమాని అంట అతను, నాకు తెలియదు ఎవరు అతను, మనం తప్పుగా మాట్లాడదు. ఒకటి అతన్ని తన కుక్క అన్నాడు, వైఎస్ఆర్సీపీ కుక్క అన్నాడు. ఏ రకంగా కుక్క రాబోయ్యా? ఏ రకంగా కుక్క భయ్యా? మేము ఒక్క విషయం చెప్పండి, ఏ రకంగా మేము కుక్కలం? మేము రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు, మేము కుక్కలం. మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు, దేవుళ్ళు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది ఏ విషయంలో ప్రశ్నించాడు? మాకు ఒకటి చెప్పండి, మాకు ఒక్క విషయం చెప్పండి, ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రశ్నిస్తున్నాడా? ప్రత్యేక హోదా ప్యాకేజీ తిరుపతిలో ఆయన కూర్చున్న పక్కన కూర్చున్నాడు చంద్రబాబు, ఆయన మోడీ పక్కన కూర్చుంటే ప్రత్యేక స్టేటస్ ఇచ్చి ప్రకటించింది మోడీ, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు టీడీపీ అంత అవినీతి పార్టీ లేదని తిట్టింది నువ్వు. ఇప్పుడు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎదురు అంటాం అంటే అసలు మీకు రేంజ్ లేనప్పుడు నేను మెదలకుండా పడుకోండి భయ్యా. ఎందుకు భయ్యా మీకు ఏమి లేదు, ప్రత్యేక ఉద్యమం లేదని ఎందుకు? 2-3 సభలు పెడితే ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. 2-3 సభలు పెడితే ఏమొస్తుంది మీకు? ఏం రాదు. 2-3 సభలు పెడితే వచ్చేస్తుందా ప్రత్యేక హోదా? ఎన్ని చేయాలి ప్రత్యేక హోదా అంటే? నీ సాక్షిగానే ప్రత్యేక హోదా ఇస్తే నువ్వేం చేయలేకపోతున్నావు. నువ్వు పార్టీ పెడతావంట. పార్టీ ఎందుకు పెట్టినావు భయ్యా? అసలు నువ్వు పార్టీ పెట్టి ఎమ్మెల్యేని నిలబడు, గెలు, అసెంబ్లీలో ప్రశ్నించుకు వెళ్ళి. పార్టీ ఎందుకు పెట్టినావు? నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినావు? మరి నేను ఇంకోటి, చంద్రబాబు గారు అంటున్నారు సాక్షి విలేకరిని గుండా అంటున్నారు. మరి ఆంధ్రజ్యోతి పత్రిక ఏంటి భయ్యా? ఈనాడు ఏంటిది భయ్యా? అంటే మీకు ఫేవర్గా రాస్తేనేమో మంచోళ్ళు, ఫేవర్గా రాకపోతేనేమో చెడ్డోళ్ళు. మీరు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రశ్నించలేదు ఎవరిని? మీరెవరిని ప్రశ్నించలేదా? అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తాం, అది హక్కు. ఇప్పుడు నిన్న ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దేవుడు ఆయన. నిజంగా ఆయన ఒక ఫోటో చూశాను నేను, వైఎస్ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్క బూతులు, అంత తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో అతనికి, మరి అంత పౌరుషం ఎందుకు వచ్చిందో? ఏమీ లేనప్పుడు నీకు ఎందుకు అంత భయం? మీకు ఏమీ లేనప్పుడు, మీకు ఏమీ తెలియనప్పుడు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఏమీ జరగనప్పుడు, ఏమీ ఇది లేనప్పుడు. అస్సలు బస్సు యాక్సిడెంట్ అయింది, బస్సు చచ్చిపోయాడు, డ్రైవర్ చచ్చిపోయాడు, డ్రైవర్ పోస్ట్ మార్టం అడిగారు. సరే ఇదంతా వదిలేండి. కేసు ఎవరి మీద పెట్టాలి? బస్సు యాజమాన్యాన్ని పెట్టాలి. బస్సు యాజమాన్యం మీద కేసు పెట్టకుండా మీరు వైఎస్ జగన్ మీద కేసు ఎట్లా పెట్టారు భయ్యా? మీకు అసలు చిన్న ఇదేనా ఉందా? ఎంతమందిని ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టి పార్టీలోకి లాక్కుందామని ఇంకెంతమందిని ట్రై చేసినట్టు లాక్కోండి. మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ లాక్కోండి. మీరు కష్టపడండి, ఇంకా ఎమ్మెల్యేని లాక్కోండి. జగన్ ఏం భయపడేవాడు కాదు.
జగన్ భయపడేవాడైతే ఎప్పుడో కేంద్ర మంత్రి అయ్యేవాడు. భయపడి జైలుకి వెళ్ళేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. మీకు తెలియదేమో అది. జగన్ మీద కేసులు పెట్టిన వాళ్ళు కానీ, జగన్ని తిట్టిన వాళ్ళు కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి వీడియో కొట్టండి, మీకు యూట్యూబ్లో వస్తుంది. మేము చెప్పవసరం లేదు, అది యూట్యూబ్లో వస్తుంది. వీడియో కొట్టండి. అది అంతేగాని ఏదో రాద్ధాంతం చేసి కూల చేసినంత మాత్రాన ఇది కాదు. నాకు రాజకీయాలు అంటే పిచ్చి, మామూలుగానే చెప్తాను, రాజకీయాలు అంటే నాకు పిచ్చి. కానీ ఒక్కటి, ఎప్పుడైనా విశ్వసనీయత అనేది ఉండాలి. ఆ రోజు మేము ప్రభుత్వంలోకి రావాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రావాలంటే ఒక్క రైతు రుణమాఫీ నేను ఇస్తాను అని చెప్పుంటే ఈరోజు మాది అధికారంలోకి వచ్చేది. ఆయనకి తెలుసు ఆయన ఇవ్వలేడు, నేను ఇవ్వలేను అని ఆయన డైరెక్ట్గా చెప్పబట్టే మేము వాళ్ళ అధికారంలో పోలేము. ముగ్గురు కలిసి 101 సీట్లు గెలిచి 107 సీట్లు గెలిచిన మీరు ఒకే ఒక్కడు 63 సీట్లు గెలిచాడు. అది గుర్తుపెట్టుకోండి. 5 లక్షల ఓట్లు తేడా అంతే మీకు మాకు. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అప్పుడు మీ అందరికీ చూపిస్తాడు. కానీ కంగారు ఏం పడవసరం లేదు భయ్య, అందరికీ టైం వస్తుంది, అందరికీ వస్తుంది. నీకు ఇప్పుడు టైం వచ్చింది, నడుస్తుంది, నడిపించి ఎంతకాలం నడిపిస్తావు? ఇంకెంతకాలం నడుస్తుందో నడిపించుకో. నడిచినంతకాలం నడుస్తుంది, నడవనంతకాలం ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఉంది, అంతే నీది. తర్వాత నువ్వు రోజాను సస్పెండ్ చేశారు, రోజాను అరెస్ట్ చేశారు. అయ్యి ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? భయపెడదాం అనుకుంటున్నారా? పెట్టండి, భయపెట్టండి, కాదనట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి గెలవమనండి, ముందు ఆయన సీటు గెలవమనండి. ఎక్కడేసాడు వేయండి, గెలవమనండి, వెళ్ళమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎదటోడిని తిట్టొద్దు. మేము తిట్టామనుకో మీరు తట్టుకోలేరు. మాకు తిట్లు రాకాదు, ఎవరికి తిట్లు రాకాదు. ఇక్కడ అందరికీ వచ్చు తిట్లు, బూతులు వచ్చు, అన్నీ వచ్చు. పార్టీ కండువా ఎవరు? ఇంకోటి మావాడు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నాకు, జలీల్ ఖాన్ దేవుడు. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్ళమని చెప్పండి. ఒక్క సీట్ అయినా గెలుస్తారేమో చూడండి, గెలవమనండి. ఎన్ని సీట్లు గెలుస్తారో గెలవమనండి, రాజీనామాలు చేయమనండి. పార్టీ కండువాలు కప్పుకొని, టీడీపీ పార్టీ కండువాలు కప్పుకున్న భూమా నాగిరెడ్డితో సహా, అఖిల ప్రియారెడ్డి, అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఆదినారాయణ ప్రతి ఒక్కళ్ళు చెప్పమనండి. జగన్ని తిట్టే అధికారం కానీ, ఇది కానీ చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, పవన్ కళ్యాణ్ అధికారులు కానీ ఎవరికి లేదు. తిట్టాల్సిన అవసరమే లేదు. మమ్మల్ని మేము ఏం చేసామని తిడతారు? ప్రత్యేక హోదా పోరాడుతున్నామని తిడతారా? దేనికోసం తిడుతున్నారు మీరు? ప్రత్యేక హోదా పోరాడుతున్నారని తిడుతున్నారా? లేకుంటే ధర్నాలు చేస్తున్నాడని తిడుతున్నారా? జనాలకు మంచి చేయాలని తిరుగుతున్నారా? నేను రుణమాఫీ చేయలేను బాబు, నా వల్ల కాదు అన్నందుకు తిడుతున్నారా? ఇప్పుడు ఈయన చేశాడా మీకు రుణమాఫీ? చంద్రబాబు రుణమాఫీ చేశాడా మీకు? ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు గోల చేసుకుంటున్నారు? మీరే అల్లరి చేసుకుంటున్నారు అంతే. ఎవడు ఏం చేయట్లేదు ఇక్కడ. మీరే అల్లరి చేసుకుంటున్నారు, మీదే చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అది అంతేగాని ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అరిచినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏదో అరిచినంత మాత్రాన మేము భయపడిపోయి మేము పార్టీలు మూసుకునే టైప్ కాదు ఎవరిలాగా. భయపడే రకాలం కాదు, ఇది అవసరం లేదు మాకు. అప్పటికి భయపడేవాడైతే ఈ పాటికి ఎప్పుడో మేము ఎక్కడో ఉండేవాళ్ళం. కానీ భయపడాల్సిన అవసరం మాకు లేదు, భయపడాల్సిన అవసరం మాకు లేదు, భయపడాల్సినది ఎవరు లేదు. ఎవడైనా సరే నెక్స్ట్ 2.5 yearsలో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు చూపిస్తాం ప్రజలకు. మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారా? ఏం చేశారు, ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతిదీ తెలుసు. వనజాక్షి విషయం తెలుసు, కాల్మనీ దందా తెలుసు, ఇవన్నీ ప్రతి ఒక్కటే తెలుసు భయ్యా. మీది డోక్రా మహిళలకు రుణాలు ఇస్తానని తెలుసు, రుణాలు ఇస్తానని తెలుసు, అన్నీ తెలుసు.
ఏం కంగారు పడవలసిన ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ఏదో వీడియోలు పెట్టేసి ఏదో చేద్దాం అనుకుంటే అది నడవదు కదా. అది గుర్తుపెట్టుకోండి. మీరు వీడియోలు పెట్టినంత మాత్రాన, మీరు అరిచినంత మాత్రాన, మీరు గోల్ చేసినంత మాత్రాన జగనే ఇది కాదు ఆడే అనకూడదు. కానీ అమ్మ ఎక్క బూతులు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది భయ్య? ఏంది అది అది అసలు అమ్మ అసలు బూతులు తిట్టాల్సిన అవసరం వచ్చింది భయ్య. మాకు రాక కాదు బూతులు, మేము తిట్టగలం. 100 బూతులు తిడతాను నేను. తిట్టడానికి పెద్ద విషయం కాదు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. తిట్టడం పెద్ద విషయం కాదు. ఆయన ఎవరు రంజిత్ నరుకుతాడంట 100 మందిని. మీకు నేర్పింది అదేనా పవన్ కళ్యాణ్? నరకమన్నాడా 100 మందిని? 100 మంది నరకమన్నాడా? మమ్మల్ని 100 మందిని చంపమన్నాడా? అదేనా నేర్పింది మీకు పవన్ కళ్యాణ్? మీకు పవన్ కళ్యాణ్ నేర్పుతుంది అదేనా? పవన్ కళ్యాణ్ మీకు అదేనా నేర్పుతుంది? 100 మందిని నరకండి, 100 మందిని చంపండి ఇవన్న నేర్పుతుంది. ఎంతమంది అయినా పోనీ భయ్యా, ఇంత ఎమ్మెల్యేలు మొత్తం పోని, మా ఏమి ఇంట్రుక కూడా జగన్ వెంట జనం ఉన్నారు. మాకు లీడర్ ఎమ్మెల్యేలు కాదు కావాల్సింది, జగన్ వెంట జనం ఉన్నారు. ఎవరు నిలబెట్టినా గెలుస్తారు. మీలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి గెలవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట చెప్పింది మేము. ఒకసారి మీరే వీడియోలు చూసి చెక్ చేసుకోండి, ఓకేనా?